ప్రభునందు ప్రియులారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలులతో పాటు సర్వమానవానికి ఒక ఉదాహరణ చెప్పుచూ ఉన్నాడు. అదేమిటనగా ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో ఇలాగున జ్ఞాపకం చేస్తాడు. కుమ్మరి జగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అనగా క్రీస్తునందు దేవుని వారలారా, కుమ్మరి కుండకు చేసినట్లుగా నేను మీ పట్ల చేయలేనా అని అంటాడు. అనగా దేవుని చేత చేయబడినటువంటి మనుషుడు దేవుని మాటను ధిక్కరిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడం లేదు. అందుకే దేవుడు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి కుమ్మరి వాడు చేస్తున్నటువంటి పనిని చూసి జ్ఞానవంతుడవు కమ్మని ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజలు కుమ్మరి వాని ఇంటికి వచ్చారో కుమ్మరివాడు తన సార మీద కుండను చేస్తూ ఉన్నాడు. కుండను చేస్తూ ఉండగా ఆ కుండ చేతిలో విడిపోతూ ఉంది. మరలా దానిని ముద్ద చేసి మరి ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, కుమ్మరి చేసినట్లుగా నేను మీ పట్ల చేయలేనా అంటాడు. అనగా మీరు నా మాట వినడం లేదు, తిరిగి మిమ్మలను మట్టిగా మార్చలేనా అని అంటున్నాడు. అందుకే దేవుని వారలారా, దేవుని మాట మనము వినాలి. పరలోకపు తండ్రి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. భౌతికమైనటువంటి తండ్రి చెబితే ఎలాగున వింటూ ఉన్నామో అలాగనే పరలోకపు తండ్రి చెప్పినట్లుగా మనము విని ఆయన మాటల ప్రకారం నడుచుకోగలిగితే భూమి మీద మనము ధన్యులముగా నిలవబడతాం. భూమి మీద ఆశీర్వాద భరితములుగా మిగిలిపోతాం. లేదు అనంటే పరలోకపు తండ్రి యొక్క శిక్షకు మనము లోను కావాల్సి ఉంది. అందుకే ఆ తండ్రి మాట వినడానికి మనమందరము ప్రయాసపడదాం. దేవుడు మనలను అలాగున నడిపించును గాక.